ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 15 రోజులు రిమాండ్ విధించింది. అక్క తిహార్ జైలుకు స్వాగతం అంటూ సుకేష్ చంద్రశేఖర్ కవితకు రాసిన లేఖలు నిజమయ్యాయి. అక్కడ నిజంగానే తిహార్ జైలుకు వెళ్లారు. ఈడీ అధికారులు అరెస్టు చేసిన 10 రోజుల వరకు కస్టడీలో ఉండడంతో జైలుకు తరలించలేదు. ఈడీ ఆఫీసులోనే ప్రశ్నించారు. కస్టడీ పూర్తయిన తర్వాత తిహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. విచారణ వాయిదా పడింది. ఆ తర్వాత జైలులో తనకు కావాల్సిన సౌకర్యాల లిస్టును జత చేసి మరో పిటిషన్ వేశారు. ఈ జాబితాలో ఆభరణాలు కూడా ఉండడం వైరల్గా మారింది. సాధారణంగా జైలుకు పంపితే పొలిటికల్ వీఐపీలు తమకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు. ఈ హోదా సౌకర్యాల రూపంలో లభిస్తుంది. ఇంటి నుంచి భోజనం, మంచి పరుపు, న్యూస్ పేపర్లు, బుక్స్, కొన్ని సందర్భాల్లో టీవీ కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే కవిత కూడా తనకు కావలసిన పలు సౌకర్యాలను కోరారు. ఇంటి నుంచి ఆహారంతో పాటు మంచి పరుపు, బెడ్షీట్స్, స్లిప్పర్లు, బుక్స్, బ్యాంక్లెట్, పెన్ను, పేపర్లు, మెడిసిన్స్తో పాటు జ్యువెలరీ కూడా గమనార్హం. ఆ జ్యువెలరీ ఏమిటన్న డీటెయిల్స్ లేవు. కానీ సహజంగా జైలుకు వెళ్ళిన సమయంలో అసలు ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు ఉండనీరు. కానీ మహిళలు సంప్రదాయబద్ధంగా కొన్ని ఆభరణాలు ధరిస్తారు. వాటిని తీసేయడం అశుభంగా భావిస్తారు. తాళి, మెట్టెలు, ఉంగరాలు వంటి వాటిని తీయరు. బహుశా కవిత ఈ ఆభరణాలను డిపాజిట్ చేయకుండా తన ఒంటి మీదనే ఉంచుకునేలా కోర్టు పర్మిషన్ అడిగి ఉంటారని భావిస్తున్నారు. నెక్లెస్లు, హారాలు వేసుకుంటామని అడిగే సందర్భం లేదని భావించవచ్చు.